Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. శ్రీకృష్ణుడు గీత బోధన చేస్తున్నప్పుడు అర్జునుడు మాత్రమే కాకుండా వ్యాస మహర్షి, సంజయుడు ఇంకా రథం ధ్వజం పైన ఉన్న ఆంజనేయుడు కూడా ప్రత్యక్షంగా విన్నారట. చిన్నతనంలో మాటలు నేర్చుకునే తొందరలో నత్తి వచ్చే అవకాశం ఉందట, లేదా మెదడులోని కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా నత్తి వస్తుందట. సౌదీలో 97.2% మహిళలు 32 ఇయర్స్ దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటారట. తులసాకుల్ని నమలకూడదట, ఎందుకంటే తులసాకులో ఉండే రసాయనాల వల్ల పళ్ళ మీద ఉండే ఎనామిల్ పాడవుతుందట. అంటే డైరెక్ట్ గా మింగాలి లేదా నీళ్లలో వేసుకొని తాగాలన్నమాట. ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది పెద్దలు, పిల్లలు ఎక్కువ బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారట. ఇందులో మొదటి స్థానం అమెరికాదైనట. దోమలు మన శరీర భాగాల నుండి వచ్చే వాసన వల్ల కుడతాయట. అంటే వాసనలో కూడా రుచులుంటాయని దోమలకు కూడా తెలుసన్నమాట. న్యూట్రాన్ స్టార్ యొక్క ఒక్క టేబుల్ 10 బిలియన్ టన్నుల బరువు ఉంటుందట. రోబోట్ టాక్సీ సంస్థ పూర్తిగా టోక్యో ఒలింపిక్స్ కోసం 2020 నాటికి టాక్సీలు పూర్తిగా స్వతంత్రంగా నడపడానికి యోచిస్తుందట. క్రొకడైల్ ఐస్ ఫిష్ ఆక్సిజన్ రవాణా చేయడానికి రక్తాన్ని ఉపయోగించదు. ఇది దాని చర్మాన్ని ఉపయోగించి నేరుగా నీటిలో ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఒక సముద్రపు జంతువు నుండి వచ్చిన ఒక బ్లోబ్ ధ్వని ఇటీవలే నేషనల్ ఓసియానిక్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ NOAA చేత ఐస్బర్గ్ క్రాకింగ్ కు కారణమైంది. ఎండ బాగా ఉండే రోజున ఒంటె 53 గ్యాలన్ల నీరు తాగుతుంది. ఒంటె తాగిన నీరు దాని రక్తంలోనే ఉంటుంది, మూపురంలో మాత్రం కాదు. చైనా ఎయిర్పోర్ట్ లో ఓ వ్యక్తి బ్యాగేజీ ఛార్జీల నుంచి తప్పించుకోవడం కోసం 70 రకాల దుస్తుల్ని ఒకదానిపై ఒకటి ధరించాడు. జాకీ చాన్ చేతిలో గుడ్డు నుంచుకొని 12 కాంక్రీట్ బ్లాక్స్ ని ఒక్క దెబ్బతో పగలగొట్టాడు. అయినా ఆ దాటికి చేతిలోని గుడ్డు పగలలేదు. ప్రాణమున్న అతి చిన్న సూక్ష్మజీవులనే బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఒక చిన్న నీటి బిందువు 5 కోట్ల సూక్ష్మజీవులు నివసించడానికి సరిపోతుంది. 1978 నాటికి లెక్కిస్తే ప్రపంచం ఆయుధాలపైన సగటు నిమిషానికి $8 లక్షల ఖర్చు చేసింది. 20వ శతాబ్దం నాటికి ఈ ఖర్చు $400 ట్రిలియన్ల చేరింది. మధ్య అమెరికాలో ఉన్న దేశం కోస్టారికా. ఆ దేశ జనాభా 20 లక్షలు. ఆ దేశానికి సైన్యమే లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా పాలకుడు స్టాలిన్, అతడి కుమారుడు జాకబ్ నాజీ జర్మనీ సేనలకు దొరికిపోయాడు. బందీలను ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలో జాకబ్ ను విడుదల చేస్తామని జర్మన్లు విధించిన ఆంక్షను స్టాలిన్ తిరస్కరించాడు. చివరకు జాకబ్ ఖైదీగానే మరణించాడు. సుప్రసిద్ధ నిఘంటు రచయిత షాముల్ జాన్సన్ 5 పౌండ్ల 8 షిల్లింగుల అప్పు చెల్లించకపోవడంతో జైలు పాలయ్యాడు. నవల రచయిత షాముల్ రిచర్డ్సన్ అతన్ని జైలు నుంచి విడుదల చేయించాడు. సుప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత వాల్టర్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికాను ఫ్రెంచ్ భాషలోకి అనువదించి ఫ్రాన్స్ లో అతడికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడు. సర్ వాల్టర్ స్కాట్ విస్తృతంగా రాసి పేరు ప్రఖ్యాతలు, సంపాదన ఆర్జించాడు. కానీ పబ్లిషింగ్ కంపెనీలో ఆ సొమ్మంతా పెట్టుబడి పెట్టి దివాలా తీసి 1,30,000 పౌండ్ల మేరకు అప్పుల పాలయ్యాడు. భార్య, కొడుకు, మనవడు చనిపోయిన తర్వాత కూడా ఆ అప్పులు తీర్చడానికే జీవితాంతం రచనలు చేస్తూ వచ్చాడు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.